ఉద్ధవ గీత గురించి మనం తెలుసుకుందాం. ఈ ఉద్ధవ గీత మన అందరికీ సరిగా తెలియదు. అంటే భగవద్గీత అర్జునుడికి చెప్పాడని తెలుసు, ఉద్ధవుడికి చెప్పిన గీత మనకి అంత బాగా తెలియదు. ఎప్పుడు ఎలా చెప్పాడు, ఏం చెప్పాడు, ఉద్ధవుడు ఏం అడిగాడు అనే విషయాన్ని మనం తెలుసుకుందాం. ఉద్ధవుడు శ్రీకృష్ణుడికి చిన్ననాటి నుంచే ఎన్నో సేవలు చేసేవాడు. ఆయనే కృష్ణుడికి రథసారథి కూడా. కానీ తను చేసే సేవలకు ఎప్పుడూ ఏ ప్రతిఫలము కూడా ఆశించలేదు ఉద్ధవుడు. ద్వాపర యుగంలో తన అవతారం చాలించే ముందు శ్రీకృష్ణుడు ఉద్ధవుడిని పిలిచి, ఉద్ధవా, నా అవతార కాలంలో ఎంతోమంది నా నుంచి ఎన్నో వరాలను బహుమతుల్ని పొందారు, కానీ నీవు ఎన్నడూ నన్ను ఏదీ కోరలేదు. కనుక నీకు ఏదన్నా ఇవ్వాలని ఉంది, మరి ఏదన్నా కోరుకో, ఏం కావాలో కోరుకో అని ప్రేమగా అడిగాడు పరమాత్మ ఉద్ధవుడిని. అప్పుడు ఉద్ధవుడు, దేవా, నీ లీలల్ని అర్థం చేసుకోవడం మా తరం కాదు, నాకు ఏ వరము వద్దు, కానీ నిన్ను ఒక ప్రశ్న అడుగుదామని అనుకుంటున్నాను, అడగవచ్చునా అని వినయంగా ఇలా అడిగాడు. అడిగితే మరి పరమాత్మ వద్దంటాడా? ఆయన ఏమైనా చెప్పలేందుందా? అందుకని కృష్ణ అడిగితే, కృష్ణ నీవు అడిగితే అడిగాడు, ఆయన చెప్పమన్నాడు. ఇప్పుడు కృష్ణ, నీవు మా అందరికీ జీవించటానికి ఇచ్చిన సందేశం ఒకటి, కానీ నీవు జీవించిన విధానం మరొకటి. అంటే చెప్పింది ఒకటి, చేసింది ఒకటి. మహాభారత యుద్ధంలో నీవు పోషించిన పాత్ర, తీసుకున్న నిర్ణయాలు, చేపట్టిన పనులు నాకేమీ అర్థం కాలేదు. దయచేసి నా సందేహాల్ని తీర్చి నన్ను అనుగ్రహించండి అని కోరుకున్నాడు. దానికి కృష్ణుడు, ఉద్ధవా, ఆనాడు యుద్ధభూమిలో అర్జునుడికి గీతను బోధించాను. ఈనాడు నీకు ఉద్ధవ గీతను బోధించటానికి ఈ అవకాశాన్ని కల్పిస్తున్నాను. నన్ను ఏమి అడగాలని అనుకుంటున్నావో తప్పకుండా అడుగు అని ఉద్ధవుణ్ణి శ్రీకృష్ణుడు ప్రోత్సహించాడు, అడగమన్నాడు. ఇక ఉద్ధవుడు తన ప్రశ్నలు అడగటం మొదలుపెట్టాడు. ఏం అడిగాడో చూడండి. కృష్ణ, పాండవులు నీ ప్రాణ స్నేహితులు కదా, మరి నువ్వు నిన్ను గుడ్డిగా నమ్మారు కూడా వాళ్ళు. నువ్వు వాళ్ళ యొక్క వర్తమానము భవిష్యత్తు తెలిసిన వాడివి కదా, అటువంటప్పుడు వాళ్ళని జోదం ఎందుకు ఆడనిచ్చావు? మంచి మిత్రుడు అలాంటి వ్యసనాలను ఎక్కడన్నా ప్రోత్సహిస్తాడా? పోనీ ఆడనిచ్చావే అనుకో, కనీసం వాళ్ళని గెలిపించి ఆ కౌరవులకు బుద్ధి చెప్పి ఉండకూడదా? అది కూడా చెయ్యలేదు అన్నాడు. ధర్మజుడు ఆస్తి అంతా పోగొట్టుకొని వీధిన పడ్డాడు. ఆఖరికి తన తమ్ముళ్ళను కూడా ఓడిపోయాడు. అప్పుడైనా నీవు అడ్డపడి వాళ్ళని కాపాడి ఉండవచ్చు కదా. కౌరవులు దుర్బుద్ధితో పరమ సాధ్వి అయిన ద్రౌపదిని జోదంలో మోసం చేసి గెలిచారు. కనీసం అప్పుడైనా నువ్వు నీ మహిమతో పాండవుల్ని గెలిపించలేదు. ఎప్పుడో ఆవిడ గౌరవానికి భంగం కలిగినప్పుడు ఆమెను ఆఖరి క్షణంలో అనుగ్రహించావు. సమయానికి ఆదుకున్న ఆపద్బాంధుడవని గొప్ప పేరైతే పొందావు, కానీ ముందే నీవు కలగజేసుకుని ఉంటే ఆమెకి నిండు సభలో జరిగిన అవమానం తప్పేది కదా. సమయానికి ఆదుకునేవాడే కదా మంచి మిత్రుడు అనిపించుకుంటాడు. నువ్వు చేసింది ఏమిటి స్వామి అని ఉద్ధవుడు ఎంతో బాధతో కృష్ణుణ్ణి తన ఆంతర్యమేమిటో తెలుపమని ప్రార్థించాడు. ఎన్ని ప్రశ్నలు ఆయన మనసులో ఎప్పటి నుంచి ఉన్నాయో చూడండి. చివరికి ఆయన అనుగ్రహంతో ఎన్ని ప్రశ్నలు ఎలా అడిగాడో మనం తెలుసుకున్నాం. ఈ ప్రశ్నలకి సమాధానాలు మనం తెలుసుకుందాం. నిజానికి ఈ సందేహాలు మహాభారత యుద్ధం గురించి తెలిసిన వాళ్ళందరికీ కూడా సహజంగా కలుగుతూ ఉంటాయి. కనుక కృష్ణుడు ఎంతో ప్రేమతో ఉద్ధవుడి ద్వారా మనందరికీ ఉద్ధవ గీతని క్రింద విధంగా బోధించాడు. ఏ విధంగా ఏం బోధించాడో చక్కగా గమనించుదాం.
తెలుసుకుందాం. ఉద్ధవ, ప్రకృతి ధర్మం ప్రకారం అన్ని విధాలా జాగ్రత్త పడుతూ తగిన చర్యలను తీసుకునేవాడే గెలుపుకి అర్హుడు. దుర్యోధనుడికి జోదంలో ప్రావీణ్యం లేకపోయినా ఆస్తిపరుడు కనుక తన అర్హత ప్రకారం ఆస్తిని పణంగా పెట్టాడు. ఎంతో తెలివిగా తన మామ చేత పందెాన్ని వేయించాడు. ధర్మరాజు మాత్రం పందెములను నా చేత వేయించాలి అని అనుకోలేదు, నా సహాయమును కోరలేదు. శకుని నేను ఆడి ఉంటే జోదము ఎవరు గెలిచేవారు? మరి నేను కోరిన పందెాన్ని శకుని వేయగలిగేవాడా, లేక అతను చెప్పిన పందెం నాకు పడేది కాదా? నీవే చెప్పు. సరే, ఇది ఇలా ఉంచు. ధర్మరాజు అజ్ఞానంలో మరొక క్షమించరాని నేరం చేశాడు. అదేమిటంటే, నేను చేసుకున్న కర్మ వలన ఈ ఆటలో ఇరుక్కున్నాను. కృష్ణుడికి సంగతి తెలియకూడదు. ఇటువైపు ఎట్టి పరిస్థితిలో కూడా కృష్ణుడు రాకూడదు అని ప్రార్థించాడు. మరి అది కర్మఫలం అలా నడిపిస్తుందంటారే, అలా కర్మానుసారైన బుద్ధి అన్నట్లుగా అంతా ధర్మరాజు కూడా ఆ విధంగా తెలివి తక్కువగా కృష్ణుడికి సంగతి తెలియకూడదు అనుకున్నాడు. ఇటు రాకూడదు అని కూడా ప్రార్థించాడు. దాంతో ఏమీ చేయలేక చేతులు కట్టుకుని తన పిలుపు కోసం ఎదురు చూస్తూ నిలబడిపోయాను. ధర్మజుడు సరే, భీముడు, అర్జునుడు, నకుల సహదేవులు కూడా ఓడినప్పుడు వారి కర్మ అనుకున్నారే కానీ ఏమాత్రం నా సహాయం కోరలేదు. అలాగే ద్రౌపది కూడాను. దుశ్శాసనుడు తనను సభలోకి ఈడ్చినప్పుడు కూడా నన్ను స్మరించకుండా నిండు సభలో అందరితో తనకు న్యాయం చెయ్యమని వాదించింది. తన బుద్ధి కుశలతనే నమ్ముకుంది. చివరికి తన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాక గొంతెత్తి నన్ను పిలిచింది. సంపూర్ణ శరణాగతితో నన్ను శరణు వేడింది. అప్పుడు వెంటనే ప్రత్యక్షమయ్యి, నేను ద్రౌపదిని ఆనాడు రక్షించలేదా అని కృష్ణుడు ఉద్ధవుడిని తిరిగి ప్రశ్నించాడు. కృష్ణుడి సమాధానాలకు ఉద్ధవుడు భక్తితో చెలించి, కృష్ణ, అలాగైతే మాలాంటి సామాన్యుల గతి ఏమిటి? మా సంగతి ఏమిటి? మేము చేసే కర్మలలో కూడా నీవు కోరితే కల్పించుకొని సహాయం చేస్తావా? అవసరమైతే మమ్మల్ని చెడు కర్మలు చేయకుండా కాపాడుతావా అని చక్కటి ప్రశ్న వేశాడు ఉద్ధవుడు. ఇవన్నీ కూడా మనందరి తరపున వేసిన ప్రశ్నలే. దానికి శ్రీకృష్ణుడు చిన్నగా నవ్వుతూ, ఉద్ధవా, మానవ జీవితం వారు చేసుకున్న కర్మల ద్వారా సాగుతుంది. నేను వారి కర్మలను నిర్వర్తించను, వాటిలో కలుగజేసుకోను. కేవలం ఒక సాక్షిలా గమనిస్తూ ఉంటాను. అదే భగవంతుని ధర్మం అని వివరించాడు. ఉద్ధవుడు ఆశ్చర్యచకితుడై, అయితే కృష్ణ, మేము తప్పుదారి పట్టి పాపాన్ని మూట కట్టుకుంటుంటే నువ్వు అలా దగ్గరుండి చూస్తూ ఉంటావా? మమ్మల్ని అడ్డుకోవా? ఇదెక్కడి ధర్మం అని ప్రశ్నించాడు ఉద్ధవుడు. దానికి కృష్ణుడు, ఉద్ధవా, నీ మాటలను నీవే జాగ్రత్తగా గమనించు, నీకే అర్థమవుతుంది. భగవంతుడు నీలోనే ఉన్నాడని, నిన్ను దగ్గరుండి గమనిస్తున్నాడని గుర్తించినప్పుడు నువ్వు తప్పులు ఎలా చేయగలుగుతావు చెప్పు? ఈ సత్యాన్ని మరిచినప్పుడే మానవుడు తప్పుదారి పడతాడు, అనర్థాలని కొని తెచ్చుకుంటాడు. ధర్మరాజు జోదం గురించి నాకు తెలియదనుకోకపోవటమే తాను చేసిన మొదటి తప్పు. నేను అంతటా ఉన్నాను అని అతను గుర్తించి ఉంటే ఆట పాండవులకు అనుగుణంగా సాగేది అని ఉద్ధవుడికి చక్కగా బోధించాడు శ్రీకృష్ణుడు. కృష్ణుడు బోధించిన మధురమైన గీతను విని ఉద్ధవుడు ఎంతో ఆనందించి తన సంశయాలన్నిటినీ తీర్చినందుకు కృతజ్ఞతాభావంతో కృష్ణుడికి నమస్కరించాడు. అందుకని మరి పూజలు, ప్రార్థనలు భగవంతుడు సహాయాన్ని కోరటానికి చేసే కర్మలే కదా. కానీ సంపూర్ణ విశ్వాసము వీటికి తోడైతే అంతటా ఆయనే కనిపిస్తాడు.
భగవద్గీతలో కూడా శ్రీకృష్ణుడు ఇదే కదా బోధించింది. యుద్ధంలో అర్జునుడికి కృష్ణుడు రథసారథిలా వ్యవహరించి అతనికి కర్తవ్యాన్ని బోధ చేశాడే కానీ అతని బదులు స్వయంగా యుద్ధం చెయ్యలేదు. అలాగే మనలో ఉన్న భగవంతుడిని గుర్తించి ఆయనని మన జీవన రథసారథి చేసుకుంటే మనకి కూడా అర్జునుడిలా అన్నిట్లో తప్పక విజయం చేకూరుస్తాడు. మన మంచి చెడులను ఆ భగవంతుడే చూసుకుంటాడని నమ్మాలి. ఆ నమ్మకమే మనని అన్ని వేళలా కూడా కాపాడుతూ ఉంటుంది. మరి ఎన్ని ప్రశ్నలు ఉద్ధవుడు వేశాడు, వాటన్నిటికీ సమాధానాలు కృష్ణ పరమాత్మ ఎలా చెప్పాడు? వాస్తవాలే కదా అవన్నీ. అందుకని మన కర్మ అనుకుని ఊరుకున్నారు, నాకు తెలియద్దు అనుకుని ప్రార్థించారు. అందుకని కల్పించుకోలేదు, చేతులు కట్టుకొని చూస్తూ ఉన్నాను. ఎప్పుడు పిలుస్తారా అని చూస్తూ ఉన్నాడు. చివరికి మనస్ఫూర్తిగా ద్రౌపది పిలిచినప్పుడు నేను వెళ్ళి రక్షించలేదా అని అంటాడు పరమాత్మ. అందుకని మనం మనకు వచ్చేటువంటి సంఘటనలు మన కర్మానుసారంగా వచ్చినా దాన్ని అనుభవిస్తూ పరమాత్మ మన వెంట ఉన్నాడు, మనలోనే ఉన్నాడు అని అనుకుంటూ ఉన్నప్పుడు తప్పులు మనం చెయ్యలేం కదా. అప్పుడు ఆ పరమాత్మ మన వెంట ఉన్నాడు అనుకున్నప్పుడు అర్జునుని వెంట కృష్ణుడు ఉండి విజయాన్ని చేకూర్చినట్లే అందరికీ కూడా అటువంటి వాళ్లకు అన్ని విజయాలను చేకూరుస్తాను అని పరమాత్మ చక్కగా చెప్పాడు. ఇటువంటి ఉద్ధవ గీతను ఈరోజు మనం విన్నాము, మనం ధన్యులమయ్యాము. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. సర్వే జనా సుఖినో భవంతు.